ప్రభు పేరట ఈ ఆరాధన కూడి వచ్చిన వాళ్ళందరికీ యేసయ్య శక్తి కలిగిన నామములో వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషంగా ఉన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. చాలా సంతోషం. దేవుడు గతకాలం అంతా మనల్ని అద్భుతంగా కాపాడి అన్ని అనుకూలపరిచి ఆశీర్వాదకరంగా మనలందరినీ నడిపిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. నేను చదువుతానేనండి. 10వ అధ్యాయం 24వ వాక్యం. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. గమనించండి, ఇక్కడ భక్తిహీనుల గురించి అలాగే నీతిమంతుల గురించి రాయబడింది. భక్తిహీనులు ఆశించింది వారికి దొరకదు, భక్తులు ఆశించింది వాళ్ళకి దొరుకుతుంది అని. నీతిమంతులు ఏది ఆశించినా దేవుడు అది వారికి ఇస్తాడు. ఏది ఆశించినా, మీరు ఏదైనా ఆశించండి, అది మీ ప్రయోజనం కోసం, అలాగే దేవుని నామ ఘనత కోసం, అలాగే దేవుని నామం మహిమపరచబడేటట్లుగా, అది దేవునికి ఇష్టమైనదిగా ఉండేటట్లుగా మీరు ఆశించింది నీతిమంతులుగా ఉండి ఆశిస్తే, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని యేసు రక్తం చేత కడగబడి నీతిమంతులుగా మార్చబడి నీతి మార్గాల్లో జీవిస్తూ నడిచి వాళ్ళు ఏది ఆశించినా అది ఆయన వారికి అనుగ్రహిస్తాడు. భక్తిహీనులు ఆశించింది వాళ్ళకి దొరకదు. అలాగే భక్తిహీనులు దేనికి భయపడతారో అదే వాళ్ళ మీదకి వచ్చి పడుతుంది. ఊరికే భయపడుతుంటారు భక్తిహీనులు. చూడండి, బలహీనతలు వస్తాయేమోనని భయం, రోగాలు వస్తాయేమోని భయం, దరిద్రత వచ్చి పడుతుందేమని భయం, పిల్లలు ఏమైపోతారనని భయం, ఉద్యోగాలు వస్తాయో రావో అని ఒక భయం. చూడండి, ప్రతి విషయంలో భయపడుతూ ఉంటారు. రోజు అనుదినం వాడేటువంటి వస్తువులు ఉంటాయి కదండి, అవి రెక్కలు వచ్చి వాటి రేటు ఆకాశానికి అంటిపోయింది, ఇక రాబోయే కాలం సామాన్యులు బ్రతకడం కష్టం అని ఒక భయం. ధనవంతులు బ్రతుకుతారేమో, సామాన్యమైన ప్రజలు బ్రతకలేరని భయం. పిల్లల గురించిన భయం, కుటుంబాన్ని గురించిన భయం, అలాగే పోషణ గురించి భయం, తెగుళ్ళు వస్తాయని భయం, రోగాలు వస్తాయని భయం, అప్పుల సమస్యలు కూరుకుపోయామని భయం. భక్తిహీనులు భయపడుతూ ఉంటారు. వారు దేని నిమిత్తమై భయపడతారో, దేనికి భయపడుతుంటారో అదే వాళ్ళ మీదకి వస్తుంది. నీతిమంతులు ఆశించింది దొరుకుతుంది. భక్తిహీనులకు భయం ఉంటుంది, నీతిమంతులకు ధైర్యం ఉంటుంది. అందుకని సామెతల గ్రంథకర్త 28వ అధ్యాయంలో చెప్పేటప్పుడు నీతిమంతులు సింహముల వలె ధైర్యముగా ఉంటారట. భక్తిహీనులు భయపడుతూ ఉంటే నీతిమంతులు ధైర్యముగా ఉంటారు. ధైర్యాన్ని విడిచి ఎవరు నడవద్దు, అధైర్యం కలిగి జీవించొద్దు. ధైర్యముగా అడుగులు ముందుకు వేద్దాం. ఎవరు ధైర్యవంతులుగా ఉంటారంటే నీతిమంతులు ఎప్పుడూ ధైర్యంగానే ఉంటారు. భక్తిహీనులు భయముతో, వణుకుతో, దిగులుతో, విచారంతో కృంగిపోతుంటే నీతిమంతులు ధైర్యముగా అడుగులు ముందుకు వేసుకుంటూ కొనసాగించబడతారు. ప్రియ సహోదరులారా, నువ్వు భయంతో బ్రతుకుతున్నావా లేకపోతే ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తున్నావా? చూడండి, కీర్తనలో రాయబడిన 112వ కీర్తన 10వ వాక్యంలో భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. భక్తిహీనులు భయపడుతూ ఉంటారు, భక్తిహీనులు ధైర్యాన్ని కోల్పోతారు. నీతిమంతులు ఆశించింది దొరుకుతుంది, నీతిమంతులు ధైర్యముగా ఉంటారనే మాటలు రాయబడి ఉన్నాయి. ప్రభు సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరి మీద ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోక్షించి
నీతిమంతులుగా మార్చి ధైర్యముతో నింపునుగాక. ప్రభు సన్నిధిలో పాల్పొందిన ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాన్ని పరిశుద్ధాత్ముడు పవిత్రపరిచి నీతిమంతులుగా మార్చి ఆశించింది దొరికేటట్లుగా దేవుడు సహాయం చేయునుగాక. హల్లెలూయా. వాక్యమై ఉన్న దేవుడు వాక్యం ద్వారా సరిచేసి సంఘ ప్రజల్ని నీతిమంతులుగా మార్చి ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఒకవేళ భక్తిహీనత ఉంటే దేవుడు దాన్ని తొలగించి వాక్యం ద్వారా సరిచేసి ఆత్మతో నింపి సరిచేసి అలాగే పవిత్రమైన రక్తంతో కడిగి భక్తిహీనతను తొలగించి నీతిమంతులుగా ప్రభు మార్చాలని ఒక సేవకునిగా నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరిని నా ప్రభువైన యేసయ్య నీతిమంతులుగా మార్చి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనులు భయంతోనే కాదు జీవించేది, ఎప్పుడు కదిలిపోతూ ఉంటారని యెషయా ప్రవచన గ్రంథం 57వ అధ్యాయం 20వ వాక్యంలో రాయబడి ఉంటే చక్కటి విషయాలు. 57వ అధ్యాయం 20వ వాక్యం. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు. చూడండి, దాని జలములు బురదను మైలను పైకి వెళ్ళగ్రక్కుతుంది. చాలు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. ఎలాంటి వారంటే భక్తిహీనులు? గట్టిగా చెప్పాలి. ప్రార్థనలో ఉండాలనుకుంటారు కానీ ఉండలేరు. ఉంటామో ఉండలేము అని అటు ఇటు ఊగిసలాడుతుంటారు. పరిశుద్ధంగా ఉండాలనుకుంటారు కానీ నిలబడలేమో. బాప్తిసం పొందితే ఉంటామో ఉండలేమో అని కదిలిపోతుంటారు. బాప్తిసం పొందితే నిలబడలేమో అని వాయిదాలు వేస్తుంటారు. పరిశుద్ధతలో స్థిరంగా ఉండలేరు, భక్తిలో స్థిరంగా ఉండలేరు, ప్రార్థనలో స్థిరంగా ఉండలేరు, పవిత్రతలో స్థిరంగా ఉండలేరు. ఊగిసలాడుతుంటారు భక్తిహీనులు. కదిలిపోతూ ఉంటారు, కదులుచున్న సముద్రంలా ఉంటారు. చూడండి, మురికిని బురదను సముద్రం పైకి వెళ్ళగ్రక్కుతుంది. ఊరికి కదిలిపోతుంటారు. నీతిమంతులైతే నిత్యము నిలుచు కట్టడ వలె ఉంటారు, సియోను కొండ వలె ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతులు ఎలా ఉంటారండి? కదలక నిత్యము నిలుచు సియోను కొండల్లాగా ఉంటారు. వాక్యం వాళ్ళని గద్దించినా, ప్రభా ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, నీకు స్తోత్రం, నేను సరైన మార్గాల్లో నన్ను నడిపించని తమను తాము స్థిరపరచుకుంటారు. పాస్టర్ గారు కొంచెం హెచ్చరించి సరి చేసినా వెంటనే సరి చేసుకొని స్థిరపరచుకుంటారు. అమ్మా ఇలా ఉండకూడదు, ఇలా నడవకూడదు, ఇలా జీవించకూడదు, అది మంచిది కాదు. తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెచ్చిపెట్టొద్దు, తల్లిదండ్రులు సంతోషించే పనులు చేయండి. ఇలా భక్తిహీనమైన పనులు చేయొద్దంటే వెంటనే తమ మనస్సు మార్చుకొని స్థిరపరచుకుంటారు. భక్తులైతే భక్తిహీనులు అనుకో, వాళ్ళకి ఎవరు ఎన్ని చెప్పినా వినరు, ఎవరేనైనా చెప్పు వినరు, కదిలిపోతూ ఉంటారు. దానిలో బురదని బయటికి వెళ్ళగరక్కుతూ ఉంటుంది. నీతిమంతులైతే ఏ ఆపద వచ్చినా ఎవరికి ఏం చెప్పరు, వాళ్ళు కదిలిపోరు, ప్రభు సన్నిధిలో ప్రభు పాదాల దగ్గర పెడతారు సమస్యలన్నీ. భక్తిహీనులైతే వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి కదిలిపోతూ ఉంటారన్నమాట. స్థిరంగా ఉండరు, ఊగిసలాడిపోతుంటారు. వాళ్ళన్న తప్పులు కప్పిపుచ్చుకునే దానికి వాళ్ళన్న మంచి విషయాలు అందరికీ చెబుతూ ఉంటారు. కానీ వాళ్ళు భక్తిహీనులన్న సంగతి అర్థమైపోతుంటుంది. వాళ్ళ నోటి మాటను బట్టి, వాళ్ళ చూపుల్ని బట్టి, తలంపుల్ని బట్టి, ఆలోచనలను బట్టి, వ్యక్తిగత జీవితాలను బట్టి కదిలిపోయే సముద్రంలా ఉండి బురదను మైలను వెళ్ళగక్కే భక్తిహీనుల్లాగా ఉంటున్నారా? లేదా కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నీతిమంతులుగా జీవించాలని కోరుకుంటున్నారా? వాక్యం మీ ఎదుట, ప్రభు మీ ఎదుట ఉంచి ఉన్నాడు. ఒక్కసారి మీ జీవితాన్ని పరిశీలించుకోండి. నీతిమంతులుగా ఉండి కదలకుండా స్థిరంగా ఉంటారో, భక్తిహీనులుగా ఉండి
నీలో ఉన్న భక్తిహీనమైన కార్యాలన్నీ ఇతరులకు చెప్పి వాళ్ళని కూడా భక్తిహీనమైన మార్గాల్లో నడిపించాలనుకుంటే అది నీ ఇష్టం. ప్రియ సహోదరులారా, భక్తుల వలె నీతిమంతుల వలె జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేనైనా మీరైనా ఎవరైనా సరే. ఇంకా భక్తిహీనులు ఏం చేస్తారంటే కదులుతున్న సముద్రం వంటి వారే కాదు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదవండి. నీతిమంతుల పెదవులు అనేకులకు ఉపదేశము చేయును. నీతిమంతులు మంచి విషయాలే బోధిస్తారు. ఉపదేశం అంటే ఏంటంటే ఒకే విషయాన్ని 10 రకాలుగా మార్చి చెప్పడం. ఉపదేశం అంటే ఒకే విషయాన్ని 10 రకాలుగా చెప్పడం. 10 సార్లు కాకపోతే 100 సార్లు అయినా చెప్తారు. కన్న తల్లి చెప్పే బోధే ఉపదేశం. నాన్న ఆజ్ఞాపిస్తాడు చదువుకోమని, అమ్మ ఉపదేశం చేస్తుంది. అంటే చదువుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏంటో 10 రకాలుగా విడమర్చి చెప్పింది కన్న తల్లి. చదువుకోమని చెప్తాడు తండ్రి, అంతే. స్కూల్కి వెళ్ళమంటాడు, స్కూల్కి వెళ్ళి చదువుకోవడం ద్వారా వచ్చే ప్రయోజనాలు అంటే చెప్పింది. ఒకే విషయాన్ని ఉపదేశించడం 10 రకాలుగా. వాళ్ళు విన్నా వినకపోయినా, విసుక్కున్నా చేదరించుకున్నా ఒకే విషయాన్ని బోధిస్తూ ఉంటారు, ఉపదేశం చేసేవాళ్ళు. అందుకని నీతిమంతుల పెదవులు అనేకులకు ఉపదేశం చేస్తాయంట. నీతిమంతుల పెదవులలో నుండి వచ్చిన మాట మంచి ఉపదేశంగా ఉంటుంది. వారి నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. భక్తిహీనుల 20వ వాక్యం కూడా చదువుతారు. భక్తిహీనుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచనలు పలికిమాలినవి, నీతిమంతుల పెదవులు అనేకులకు ఉపదేశం చేస్తాయి. నీతిమంతులు వాళ్ళు ఆశించే వాళ్ళకి ఎందుకు దొరుకుతుందంటే మంచి విషయాలు ఉపదేశిస్తారు, చెడ్డ విషయాలు చెప్పరు. మంచి విషయాలనే అనేకులకు ఉపదేశిస్తూ ఉంటారు, మంచి విషయాల్ని బోధిస్తూ ఉంటారు. చెడ్డ విషయాలు తెలియపరిచే వాళ్ళు భక్తిహీనులు. వాళ్ళ నాలుక వెండి వంటిది కాదు, మండుచున్న అగ్ని వంటిది. తగలబెట్టే పనిలోనే ఉంటారు, అన్నీ కాల్చేసే పనిలోనే ఉంటారు. భక్తిహీనుల గాఢాంధకారం సిద్ధంగా ఉంటుంది. అనేక విషయాలు, మంచి విషయాలు బోధించి, అనేక సంగతులు మంచి విషయాలు బోధించి మంచి మార్గాల్లో నడిపించకుండా చెడ్డ విషయాలు బోధిస్తుంటారు. ఎప్పుడు చెడుని పైకి వెళ్ళగక్కుతూ ఉంటారు, చెడ్డ విషయాలు తెలియపరుస్తుంటారు. నీతిమంతుడైతే నువ్వు నడిచే మార్గం సరిగా లేదు, సరిగ్గా ఉండు, నీ ప్రవర్తన సరిగా లేదు, జాగ్రత్తగా చేసుకో, కంటి చూపు సరిగా లేదు, సరిగా నీ కళ్ళని సరిగా, నీ కళ్ళు నీ దేహానికి దీపాలు కనుక అవి ఆరిపోతే దేహం అంతా నాశనం అయిపోయింది కనుక నీ కళ్ళు జాగ్రత్త, అటు ఇటు తిప్పొద్దు, సూటిగానే ఉండాలి, సూటిగానే చూడాలి కళ్ళు, అటు ఇటు తిప్పొద్దు, అటు ఇటు కళ్ళు తిప్పొద్దు, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడొద్దు. హంగులు ఆరుబాటాలు రంగులు కాదు, సౌందర్యాల వైపు కాదు చూడాల్సింది, నీతి సూర్యుని యేసయ్య వైపే చూడాలి. కొంతమంది కళ్ళు చూడండి, సేవకులు వాక్యాన్ని బోధిస్తుంటే వాక్యం వైపు దృష్టి పెట్టరు. మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చారా లేదా, మనకు సంబంధించిన మన బంధువులు వచ్చారా లేదా, పలానా అమ్మాయి వచ్చిందా లేదా, ఇలాంటి భక్తిహీనమైన పనులు చేసే వాళ్ళు చర్చికే రావద్దు అసలు. అర్థమవుతుందా మీకు? వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారని కళ్ళు అటు తిప్పుకుంటూ, కొంతమంది కళ్ళు వాళ్ళనే వెతుకుతుంటాయి, వాళ్ళకి సంబంధించిన లేదు. అలాంటి వాళ్ళు చర్చికి రావాల్సిన అవసరంతో లేదు. వేషం వేయద్దు, భక్తుల్లాగా వేషం వేయద్దు. నీకు సంబంధించిన వాళ్ళు, నీకు నచ్చిన వాళ్ళు, మెచ్చిన వాళ్ళు ఉంటే అసలు దేవుని సన్నిధికి రావద్దు. దేవుని సన్నిధికి వచ్చి లేనిపోని భయంకరమైనటువంటి శాపాన్ని తెచ్చుకోవడం ఎందుకండి?
చర్చికి వచ్చి కూడా భక్తిహీనులాగా ప్రవర్తించడం ఎందుకు? మంచి విషయాల మీద దృష్టి పెట్టండి, మంచి విషయాలు బోధించండి. పెద్దలైతే చిన్నపిల్లలకు మంచి విషయాలు బోధించండి, సరైన మార్గాల్లో నడిపించండి. మరి ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా ప్రవర్తించకూడదు, ఇలా ప్రవర్తించాలి, చెడుగా మాట్లాడకూడదు, చెడు దృష్టితో చూడకూడదు, మంచి దృష్టితోనే చూడాలి. యాజకుడు ధూపార్తిని చేత పట్టుకొని సేవ చేస్తుంటాడు, ధూపం వేస్తూ. ఎందుకంటే ఆ ధూపార్తిని చేత పట్టుకొని సేవ చేసేటప్పుడు ధూప వేదికలో, ధూపార్తిలో ధూప కలశానికి సంబంధించిన కొన్ని వస్తువులు ఇస్తే పొగ వస్తూ ఉంటుంది. పొగ వచ్చినప్పుడు ఆ పొగలో అందరు ఎలా కనపడతారు? మనుషులందరూ బాగా పొగ కమ్ముకుంది అనుకోండి, అటు ప్రక్కన మనుషులు ఎలా కనపడతారు? యువతల వ్యక్తికి గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పండి. అందరూ తెల్లగానే కనబడుతుంటారు పొగలో. అందరూ ఆ పొగ మంచు వచ్చినప్పుడు అలాగే కనపడుతుంటారు. అందరూ ఒకేలా కనపడుతుంటారు, అందరు ముఖాలు ఒకేలా కనపడుతుంటాయి. సరిగా గుర్తుపట్టలేం. ఆ ధూపం వేసినప్పుడు ఆ పొగలో కానీ, లేకపోతే పొగ మంచు వచ్చినప్పుడు కానీ ఎవరు క్లియర్గా కనపడరు, అందరూ ఒకేలా కనపడతారు. యాజకుని చేతిలో ధూపాడుతుంటే అందరూ ఒకేలా కనపడతారంట ప్రార్థన చేసేటప్పుడు. అర్థమవుతుందా మీకు? మీరు ప్రార్థనా జీవితం కలిగి ఉంటే అందరూ ఒకేలా కనపడతారు. తల్లిలాగే కనపడుతుంది, చెల్లి. మీకు అర్థమవుతుందా ఇప్పుడు? ఇంకా వ్యత్యాసాలు ఉండవు. దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళందరూ నా సహోదరులు. ప్రైజ్ ది లార్డ్. మందిరానికి వచ్చే వాళ్ళందరూ నా సహోదరులు. అందరూ ఒకేలా కనపడుతుంటారు, అందరూ తెల్లగానే కనపడతారు. ఆ ప్రార్థన అనే ధూపం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళందరూ ఒకే దృష్టితోనే చూస్తుంటారు. వ్యత్యాసాలు ఉండవు ఇక. ప్రైజ్ ది లార్డ్. అందుకని ధూపార్తిని చేత పట్టుకొని సేవ చేయాలి అనే మాట బైబిల్ ఉంటుంది. యేసన్న గారు కూడా పాట రాస్తారు. దూతాలు చేయని నీ దివ్య సేవను ధూళినైనా నేను ధూపార్తిని చేపట్టి చేసేదా, ధూపార్తిని చేపట్టి చేసేదా. దూతాలు చేయని నీ దివ్య సేవను ధూళినైనా నేను. గట్టిగా చప్పట్లు కొడుతూ ధూపార్తిని. హల్లెలూయా. ఎవరైతే ప్రార్థన ధూపార్తిని చేత పట్టుకొని సేవ చేస్తుంటారో, పరిచర్య చేస్తుంటారో, భక్తి చేస్తుంటారో వాళ్ళు ఎవ్వరూ చెడు దృష్టితో ఎవరిని, చెప్పండి గట్టిగా, చూడరంతే. ధూపార్తిని చేత పట్టుకొని ఎవరైతే జీవిస్తారో, అంటే ప్రార్థనా జీవితం. ధూపార్తి అంటే ప్రార్థన. ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ దృష్టి అంతా ఒకేలా ఉంటుంది. ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది ఒకసారి. ప్రైజ్ ది లార్డ్ అంటే ఆమెతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్ ఎవరంటే పలానా. ఏంటమ్మా చెప్పు. ముఖ్యమైన విషయం మాట్లాడాలి పాస్టర్ గారు నీతో. ఏంటో చెప్పండి అమ్మా. పర్సనల్గా మాట్లాడమంటారు, ఇప్పుడే మాట్లాడమంటారు. పర్సనల్గా ఎందుకులేమ్మా, చెప్పండి ఇప్పుడే. మరి నాకు అంత టైం లేదు. ఏం లేదు పాస్టర్ గారు, నేను ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నిన్నే చూపిస్తున్నాడు. దేనికోసం అంటే నిన్ను పెళ్లి చేసుకొని దేవుడు చూపిస్తాడని చెప్పాను. ఓహో, అలాగా, అంత మంచి ఆలోచన వచ్చిందమ్మా నీకు. సరేమ్మా, నీకు దేవుడు చూపించాడు కదా, నేను కూడా ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు చూపిస్తే నువ్వు చెప్పినట్టుగానే చేస్తానులే అని చెప్పి ఎప్పుడు ఎన్ని రోజులు టైం కావాలని అడుగుతుంది ఆమె నన్ను. ఎప్పుడు చెప్తారు పాస్టర్ గారు అంటే, ఒక 3 నెలలు టైం ఇవ్వమని చెప్పి. ఎందుకంటే మర్చిపోయింది అనుకొని 3 నెలలు టైం ఇవ్వమని చెప్పా. 3 నెలల తర్వాత కరెక్ట్గా చేసింది. మరలా నేను మర్చిపోయే విషయం. ఎందుకంటే ఇలాంటి చాలామంది ఎదురవుతుంటారు, ఇలాంటి వాళ్ళ ఆత్మీయయాత్రను మర్చిపోయి
3 నెలలు కరెక్ట్గా చేసింది. అమ్మ దేవుడు నాకేం చెప్పలేదు. మరి కొన్ని నెల రోజులు ఆగమంటాం, నెల రోజులు ఆగింది, 10 రోజులు. ఆ తర్వాత ఏంటి పాస్టర్ గారు దేవుడు నాకు, అమ్మ నీకు దేవుడు చెప్పలేదు, నీకు సైతాన్ చెప్పింది ఈ మాట. దేవుడు నీకు చెప్తే నాకు కూడా చెప్పండి గట్టిగా. నీకు చెప్పింది దేవుడు నాకు కూడా చెప్పాలి కదా. నోరు మూసుకొని ఫోన్ పెట్టేయి. ఇంకెప్పుడైనా ఫోన్ చేసావు మర్యాద ఉండదు, పెట్టే ఫోను అని గదివేలోపుగా. ఇంకా ఆ రోజు నుంచి నాకు ఫోన్ చేసినట్టు తెలియదు మరలా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అసలు చర్చికి ఎందుకు వస్తున్నావు అమ్మ నువ్వు? ఇలాంటి దర్శనాలు ఎవరు చూపించారు నీకు? సాతానుగాడు చూపించుంటాడు. పో మర్యాదగా, వస్తేరా లేతే లేదు. నా జీవితాన్ని ఎందుకు సర్వనాశనం చేయాలనుకుంటున్నావు అని ఎప్పుడైతే గద్దించి బుద్ధి చెప్పానో మౌనం అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్ని ఆఫర్లు వస్తుంటాయో నాకైతే ఒక్కోసారి. ఏంటి ప్రభా ఈ బాధలేంటి, ఈ సమస్యలేంటి, ఈ శోధనలు ఏంటి ప్రభా అని నేను ప్రార్థన చేసుకుంటుంటా ప్రత్యేకంగా. ఆ ప్రార్థన ధూపం నా చేతిలో ఉంది కనుక అందరూ తెల్లగానే కనపడుతుంటారు నాకు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రార్థన చేయలేదనుకోండి, ఏమాత్రం నా చేతిలో ధూపార్తి లేదనుకోండి, ఎప్పుడో సర్వనాశనం అయిపోయే జీవితం. దేవుని సేవ చేసేవాళ్ళం కాదు. అర్థమవుతుందండి? ఇక తర్వాత చేసే సేవలు ఏంటో మీకు బాగా తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందండి మీకు? నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ తర్వాత జరిగే ఆ సన్నివేశాలు, సిచ్యువేషన్లు ఏంటో ఇక నేను విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని ధూపార్తి ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరి చేతిలో ధూపార్తి ఉండాలి. మరి ముఖ్యంగా యవనస్తులు, మీరు ఖచ్చితంగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన చేయకపోతే ఎవరైనా, నాకు చాలా కోపం వస్తూ ఉంటుంది. ప్రార్థనలో కూర్చోకపోయినా, ప్రార్థనలో ఉండకపోయినా, ప్రార్థన చేసేటప్పుడు ఎవరైనా పారిపోతున్నా, ఏదో ఎవరో తీసుకొని వెళ్తున్నట్టు పారిపోతుంటారు, ప్రార్థనలో ఉండరు. ప్రార్థన చేయమని ఎందుకు కోపడతానంటే, ఇదిగో అందరూ ఒకేలాగా కనపడతారని. ఆ ధూపం, ఆ పొగ మధ్యలో మనుషులందరూ ఒకేలాగా కనపడతారు. ఎవరు ఏ డ్రెస్ వేసుకొచ్చారు, ఎలాంటి మేకప్ వేసుకొచ్చారు, ఏ కళ్ళజోడు పెట్టారు, ఎలాంటి క్లిప్పులు, ఎలాంటి చెప్పులు వేసుకున్నారు, ఏమి వ్యత్యాసాలు ఉండవు. ఇక అందరూ ఒకేలా కనపడుతుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది నీతిమంతుల్లోనే ఒక ప్రత్యేకత. ప్రార్థనా జీవితం, మంచి విషయాలు బోధిస్తారు. ప్రైజ్ ది లార్డ్. భక్తిహీనులైతే చెడు విషయాలు బోధిస్తుంటారు. అరే పలానా అమ్మాయి వచ్చి ఈరోజు మాట్లాడిందా నీతో? మాట్లాడలేదా? సరే అన్న ఫోన్ నెంబర్ హెల్ప్ చేయమంటావు. ఇలాంటి పనికి వాళ్ళ పనులు చేయరు. పలానా వ్యక్తి వచ్చింది కదా, నీతో మాట్లాడిందా లేదా, ఫోన్ నెంబర్ ఏమన్నా తీసుకోమంటావా, లేకపోతే ఫోన్ నెంబర్ ఇప్పించమంటావా? ఇలాంటి దుర్మార్గ పనులు చేయరు. పలానా బ్రదర్ వచ్చే నువ్వు మాట్లాడే, ఇలాంటి చెడు కార్యక్రమాలు బోధించరు, చెప్పరు, అలాంటి విషయాల వైపు వెళ్ళరు. ప్రైజ్ ది లార్డ్. మంచి విషయాలు చెప్తారు. నువ్వు నీతిమంతుడవైతే మంచి విషయాలే చెప్పాలి, మంచి విషయాలే బోధించాలి. విశ్వాసుల్లో స్థిరపరచాలి. చెడ్డ విషయాలు బోధించకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు, చెడు విషయాల గురించి మాట్లాడకూడదు. ఒక సహోదరి బాగా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఫోన్లో వ్యవహారం చేస్తున్నట్టుగా ఉంది. మిస్ అయిపోసారి నాకు ఫోన్ చేసి ఆయన పేరు పెట్టి నన్ను పిలుస్తుంది. ఏయ్ ఎవరు నువ్వు? పెట్టే ఫోను, ఎవరికి చేసావు? గజ వణికిపోయిందండి. మరలా ఎవరో అన్ని జనుల సంగతి చెప్పట్లా, చర్చికి వెళ్ళే వాళ్ళ సంగతి చెప్తున్నా. చర్చికి వెళ్ళే వాళ్ళ గురించే చెప్తున్నా. హలో ప్రసాద్ బాగున్నావు అంటుంది ఒక ఆమె. ఫోన్ పెట్టేసి టక్కని మరలా 5 నిమిషాలు, ఏం ప్రసాద్ మాట్లాడవేంటి అంటది.
అమ్మా ఎవరు కావాలి మీకు, ఎవరికి ఫోన్ చేస్తున్నాను? నిన్నే ప్రసాద్ నన్ను మర్చిపోయావా ఏంటి అంటుంది. మూడోసారి ఫోన్ చేస్తే నా ప్రక్కన పాస్టర్ గారు ఉంటే ఆయనకి ఇచ్చా, ఈ ఎవరో మాట్లాడుతున్నారు. అమ్మా ఎవరు కావాలి, ఎవరితో మాట్లాడుతున్నారు మీరు అని పాస్టర్ గారికి ఫోన్ చేశారు మీరు. ఆ పాస్టర్ గారు మాట్లాడే లోపుగా ఫోన్ పెట్టేసింది. ఈ ఫోన్ ఎవరో కొంచెం చెక్ చేయని చూస్తే పలానా వ్యక్తి, పలానా విశ్వాసి, పలానా వ్యక్తి. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? చూడండి ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారో చూడండి. భక్తిహీనత. మంచి విషయాల గురించి వాళ్ళు చెప్పరు, మంచి దృష్టితో ఎవరు చూడరు. భక్తిహీనులు చెడును బోధిస్తుంటారు, చెడ్డ విషయాల మీద మనసు పెట్టుకుంటారు. వాళ్ళు చర్చికి వచ్చినా అలాంటి దృష్టితోనే ఉంటారు. నీతిమంతులైతే మంచి విషయాలను బోధిస్తారు, మంచిని గురించే తలంచుతూ ఉంటారు మనస్సులో. ఒకసారి గట్టిగా నీతిమంతులైన వారిని గురించి చప్పట్లు కూడా దేవుని మహిమపడదామా? నీతిమంతులు ఇంకా 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 ఆశీర్వదించి వారు ఆశించింది వారికి దొరికేటట్లుగా నా దేవుడు సహాయం చేయునుగాక. వాళ్ళను భయాన్ని తొలగించి ధైర్యంతో నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆశించింది వారికి దేవుడు దయచేయునుగాక. సింహాల వలె ధైర్యవంతులై నడుచుదురుగాక. మంచి విషయాన్ని వారు బోధించుచు అనేకులను దేవుని సన్నిధి వైపు నడిపించెదరుగాక. మీరు భక్తిహీనులుగా ఉన్నారో లేదా నీతిమంతులుగా ఉన్నారో ఒకసారి మీ జీవితాన్ని పరిశీలించుకోండి. 37వ కీర్తన 5వ వాక్యం చదవండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నమును వలె నీ నిర్దోషత్వమును వెల్లడి కార్యములు ఆయన నెరవేర్చును. సామెతల గ్రంథం 13:5. నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము, భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. యథార్థవంతునికి నీతియే రక్షణ. గమనించండి, నీతిమంతులు వాళ్ళ మాట చాలా అసహ్యం. నీతిమంతుల మాటలు భక్తిహీనులకు అసహ్యంగానే ఉంటాయి. అలాగే భక్తిహీనుడు నిందించుచు అవమానపరుస్తాడంట భక్తిహీనుడు. నీతిమంతులు మంచి విషయాలు బోధిస్తే భక్తిహీనులు ఏం చేస్తారంట? నిందించుచు అవమానపరుస్తారు. చూడండి, నీతిమంతులు ఎలా ఉంటారో భక్తిహీనులు ఎలా ఉంటారో రాయబడిన మాటలు ఇవి. భక్తిహీనులు భయంగా ఉంటారు, నీతిమంతులు ధైర్యంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. భక్తిహీనులు ఆశించింది వాళ్ళకి దొరకదు, నీతిమంతులు ఆశించింది వాళ్ళకి దొరుకుతుంది. నీతిమంతులు మంచి విషయాలు బోధిస్తారు, భక్తిహీనులు ఏం చేస్తారంట? నిందించుచు అవమానపరుస్తారు. జాగ్రత్తగా వినాలి మీరు ఈ మాటలు. భక్తిహీనులు ఏం చేస్తారంట? నిందించుచు. నిందలు మోపుతున్నావంటే నువ్వు భక్తిహీనుడు అని అర్థం. అవమానపరుస్తున్నావు అంటే భక్తిహీనుడు అని అర్థం. తోటి సహోదరుని అవమానపరిచావంటే నువ్వు భక్తిహీనుడు అని అర్థం. నిందించుచున్నావంటే భక్తిహీనుడు అని అర్థం. ఒక విశ్వాసి మరొక విశ్వాసిని నిందించుచుందంటే, అవమానంగా మాట్లాడుతుందంటే భక్తిహీనురాలని అర్థం. పోట్లాట్లు, గొడవలు, అవమానపరుచుకోవడం, నువ్వు ఫలానా అంటే నువ్వు ఫలానా, అసలు గొడవ మర్చిపోయి ఉంటారు. గొడవ దేనికోసం జరుగుతుందో అది మర్చిపోతారు. నువ్వు ఏ కొంపల చుట్టూ తిరుగుతున్నావు నాకు తెలీదు అంటది ఈమె. గొడవ ఇద్దరు పిల్లల దగ్గర వచ్చింది. ఆ పిల్లల గురించి పంచాయతీ పెట్టరు. అసలు ఎందుకు వచ్చింది, ఆ గొడవ తొలగిపోవాలంటే ఏం చేయాలని దాని గురించి మాట్లాడరు. నువ్వు ఎవరితో ఏ అక్రమ సంబంధం ఉందో నాకు తెలియదు, ఏ కొంపల్లో దొరుకుతున్నావా నాకు తెలియదు అంటది ఈమె. ఏ పని నిమిత్తం పోయింటుందో అర్థం కాల, ఏ మాత్రం నిందలు మోపుతూ ఉంటుంది. మరలా ఇద్దరు ఆదివారం వచ్చారంటే ఆదివారం వచ్చిందంటే చర్చికి వచ్చి పెద్ద భక్తుల్లాగా నటిస్తుంటారు.
నిందించే అలవాటు, అవమానపరిచే అలవాటు, తూలనాడి మాట్లాడడం, నిందలు మోపడం, అవమానపరచడం, భక్తిహీనుల్లో ఉన్నటువంటి ఈ స్వభావాలు ఎవరిలో అయితే ఉంటాయో, భక్తిహీనులాగా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళ ఈ స్వభావాలు ఉంటాయి. వాళ్ళ ఏమాత్రం మార్పు ఉండదు. విశ్వాసులాగే ఉంటారు కానీ మార్పు ఉండదు. నేను ఒక 2 రోజుల క్రితం ఒక చోటుకి వెళ్ళాను, ఒక షాప్ దగ్గరికి వెళ్ళాను, షాపింగ్ హాల్కి. ఒక ఆమె మాట్లాడుతోంది నాతో. నేను కూడా మాట్లాడమ్మా మీరు చర్చికి వెళ్తారా అని అడిగాను. వెళ్ళను బాబు, మా అమ్మగారు వెళ్తారు కానీ నేను వెళ్ళను. ఎందుకమ్మంటే అయ్యా చర్చికి వచ్చే వాళ్ళంతా ఎలా ఉన్నారు నాకు తెలుసు కదా, బ్రతుకులేం మారలేదు. వాళ్ళని చూడొద్దమ్మా, నువ్వు చూస్తే యేసయ్యను మాత్రమే చూడమని చెప్పానండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటు ఇటు చూడొద్దు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘవలే మనల్ని ఆవరించింది కానీ ఎవరి వైపు చూడాలి మనం? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూడాలి. కదులుచున్న మేఘాల వైపు కాదు, సముద్రం వైపు కాదు, మనుషుల వైపు కాదు, నీతిమంతుడైన యేసయ్య వైపు చూడాలి. భక్తిహీనులను చూసి చాలామంది దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. ఎందుకు రావట్లేదంటే పలానా వాళ్ళని బట్టి మేము రావట్లేదు బ్రదర్, పలానా ఆయన్ని బట్టి మేము రావట్లేదండి, పలానా సహోదరుని బట్టి మేము రావట్లేదు. ఆమె నోరు మంచిది కాదండి. ఇక్కడికి వస్తే మరలా అన్ని ప్రార్థన, భక్తి అన్నీ బాగానే ఉంటాయి కానీ ప్రవర్తనలో ఏ మార్పు లేదండి. ప్రతి చిన్నదానికి నిందించడం, ప్రతి విషయానికి గొడవ పెట్టుకోవడం, తగాదాలు పెట్టుకోవడం, పోట్లాడడం, ఎప్పుడు నిందించడం, అవమానపరచడం, దూషించడం, ఎప్పుడు ఏదో ఒక నింద మోపడం, ఎప్పుడు దూషించడం, చిన్న విషయానికి పెద్ద పెద్ద పోట్లాట్లు, గొడవలు వద్దు. అలాంటి వద్దు. అలా నువ్వు భక్తిహీనుడుగా ఉంటే దేవుని సన్నిధికి రావాల్సిన అవసరం లేదు. యేసయ్య నామానికి అవమానాన్ని కలిగించొద్దు ఎవరు. నేనైనా మీరైనా దేవుని నామం అవమానపరచబడకూడదు. మన ద్వారా దేవుని నామం ఘనపరచబడునుగాక, మన ద్వారా దేవుని నామం హెచ్చించబడునుగాక, మన ద్వారా యేసయ్య నామం నిత్యము కొనియాడబడునుగాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మన ద్వారా పరలోకపు తండ్రి నామం నిత్యము ఘనపరచబడునుగాక. హల్లెలూయా. భక్తులందరూ ఎప్పుడు ఒకరినొకరు ఘనపరచుకొందురుగాక. భక్తిహీనులు అవమానపరుస్తారు కానీ భక్తులు సన్మానిస్తుంటారు, ఘనపరుస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఒకరిని ఒకరు ఘనపరచుకోవడం క్రైస్తవుల లక్షణం. ఒకరినొకరు ఘనపరచుకోవాలి, ఒకరినొకరు హెచ్చించుకోవాలి. ఎవరిని ఎప్పుడు కించపరచకూడదు, ఒకరినొకరు ఘనపరుస్తూ ఉండాలి. ఒకరి నోట్లో ఎప్పుడు దూషణ మాటలు, శాపవచనాలు, పచ్చి బూతులు. మరలా మందిరానికి వచ్చారంటే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆకాశం కదిలినట్టుగా ఉంటుంది. వాళ్ళు ప్రార్థన చేసినా, పాటలు పాడి ఆరాధించినా కొన్నిసార్లు ఆకాశం కదిలినట్టుగా ఉంటుంది. అన్ని భక్తి చేసే పనులన్నీ భక్తిహీనమైన పనులే. మాట్లాడే మాటలన్నీ భక్తిహీనమైన మాటలే. ఎలుగెత్తి ప్రార్థన చేస్తుంటారు. ఎంత చక్కటి విషయాలు, చక్కటి మాటలు మాట్లాడుతూ ప్రార్థనలలో చక్కగా ప్రార్థన చేస్తారు కానీ అన్ని భక్తిహీనమైన మాటలు. ప్రార్థనలో ఉన్నంత వరకే, అలా ప్రార్థన చాలా, చర్చి నుంచి అలా బయటకు వెళ్తే చాలు అన్ని భక్తిహీనమైన పనులే, అన్ని దూషణ మాటలే, అన్ని శాపవచనాలే. అసలు క్రైస్తవులు మాట్లాడే మాటలేనా ఇవి? క్రైస్తవుడు ఇలా మాట్లాడొచ్చా? క్రైస్తవుడు ఇలా ప్రవర్తించవచ్చా? అసలు వీళ్ళు దేవుని పిల్లలేనా? శాపవచనాలు ఎప్పుడు దూషించడం, నిందించడం, అవమానపరచడం, భక్తిహీనత.
ఈ రోజుల్లో చాలా మందిలో భక్తిహీనత ఉన్నట్టుగా ఉంది. తోటి విశ్వాసిని దూషించడం, అవమానపరచడం, నిందించడం, అసలు మంచి విషయాలే బోధించరు, మంచి విషయాలే చెప్పరు. ఎప్పుడు చూసినా అవమానపరుస్తూనే ఉంటారు. ఒకవేళ మీలో అలాంటి ప్రవర్తన ఉంటే, భక్తిహీనలాగా ప్రవర్తిస్తూ ఉంటే, ఏ రోజున పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోండి. ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరచునుగాక. ఆయన మనలందరినీ నీతిమంతులుగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది విశ్వాసులు కొంతమంది కొన్ని ఇళ్ళకి వెళ్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కొన్ని కుటుంబాలని దర్శించినప్పుడు చెప్తూ ఉంటారు వాళ్ళు, అన్ని అబద్ధం మాటలేనండి, ఒక్కటి సత్యం ఉండదండి. ఈ పిల్ల నోరు తెరిచిందంటే అబద్ధాలేనండి, ఈ అబ్బాయి నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనండి. ఇలా కాదు ఇలా అని చెప్తే చాలండి, ఇంకన్ని నిందలు, అన్ని దూషణ మాటలు. ఆ పిల్ల వయసుకి, ఆ పిల్ల మాట్లాడే మాటలకు సంబంధమే లేదు. ఆ బ్రదర్ మాట్లాడే మాటలకి వాళ్ళ వయసుకి అసలు సంబంధమే లేదు. కన్న తల్లి లాంటి దాన్ని, ఆ తల్లి వయసు, కనీసం తల్లి వయసు అని కూడా గౌరవించకుండా మాట్లాడుతుంది ఒక సహోదరి. అలా మాట్లాడొచ్చండి? దూషణ మాటలన్నీ, అవమానకరమైనటువంటి మాటలు, నిందించడం, అవమానపరచడం ఏ విశ్వాసికి తగదు, ఏ సేవకులకు తగదు, ఏ క్రైస్తవులకి తగదంతే. కొన్నిసార్లు నీ గుండెల్లో బాధ ఎక్కువైపోయినా మౌనంగా ప్రభు పాద సన్నిధిలో కూర్చొని ఆయనతో చెప్పండి. కానీ ఎప్పుడు ఎవరిని నిందించొద్దు, అవమానపరచొద్దు. అది భక్తిహీనుల్లో ఉంటుంది. దేవుడు ప్రతి ఒక్కరిలోనూ భక్తిహీనతను తొలగించి నీతిమంతులుగా మార్చునుగాక, పరిశుద్ధులుగా మార్చునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకా భక్తిహీనులు ఎలా ఉంటారో తెలుసండి? అప్పు చేస్తారు కానీ తీర్చకుండా ఉంటారట. భక్తిహీనులు అప్పులు చేసి ఏం చేస్తారు? అప్పు తీర్చరు. ఇక అర్థమవుతుందండి? భక్తిహీనులు అప్పులు చేస్తారు, దాన్ని పొరపాటున తీర్చరు. ఎవరు తీర్చకుండా ఉండేది? గట్టిగా చెప్పండి. భక్తులైతే ఏం చేస్తారు? అప్పు చేసినా ప్రైజ్ ది లార్డ్. భక్తిహీనులైతే అప్పులు చేస్తారు కానీ తీర్చరు. అన్నీ రాసిపెట్టి ఉంచాడు పరిశుద్ధాత్ముడు బైబిల్లో. ఇప్పుడు చదవండి 37వ కీర్తన 21వ వాక్యం. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఉంటారు, నీతిమంతులకు కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. 16వ వాక్యం, 37-16 కీర్తన. నీతిమంతులకు కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. అంటే నీతిమంతులకు కొంచెం ఉన్న దాంతో తృప్తిగా ఉంటారు వాళ్ళు. భక్తిహీనులకు ఎంత ధనం ఉన్నా, భక్తులకు కొంచెం ఉన్నా, ఆ కొంచెం ధనమే శ్రేష్టం. భక్తిహీనులు ఏం చేస్తారంటే అప్పు చేసి, గట్టిగా చెప్పండి. అందరు సైలెంట్ అయిపోయారు. నాకు తెలిసి పరిశుద్ధాత్మనికి సమస్తం తెలుసు. మరి ఎంతమంది అప్పులు తీర్చకుండా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. భక్తిహీనులు ఏం చేస్తారంటే అప్పు చేసి, చెప్పండి గట్టిగా, మీరు అప్పులు చేస్తుంటే తీర్చేయండి త్వరగా. ఎవరి దగ్గర నాకు అప్పు తెచ్చుకుంటే తీర్చేసేయండి. ఎవరికి అప్పు ఉండొద్దు. ప్రైజ్ ది లార్డ్. మన ఎవరికి అప్పు ఉండకూడదు, తీర్చేయాలా ఇప్పుడు తప్పునే. ఒక వారం రోజుల, నెల రోజుల, 15 రోజుల, 20 రోజుల, 30 రోజుల టైం పెట్టి తీర్చేసేయాలి అంతే. 1 లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే 2 లక్షల వడ్డీ కట్టింటే ఇంకా వడ్డీ కట్టే పనిలోనే ఉండొద్దు. అసలు ఇచ్చేది సరిపోద్దిలే అని చెప్పండి. లేకపోతే ఇచ్చిన దానికి చెల్లు సరిపోయిందని వదిలేసేయండి అంతే.
ప్రైజ్ ది లార్డ్. భక్తిహీనుడుగానో భక్తుడుగానో ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకో. అప్పులు చేసి తీర్చకుండా ఉంటున్నారా? తలలు పైకెత్తండి. తలలు దించేశారు. అప్పుడు ఏంటి పాస్టర్ గారు ఇలాంటి వాక్యాలు బోధిస్తున్నాడు ఏంటి అనుకుంటున్నారు కొంతమంది. పరిశుద్ధాత్ముడు చెప్పమన్నాడు కనుక చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముడు బోధించమంటే బోధిస్తున్నాను అంతే. ఎవరి దగ్గర అప్పు తెచ్చుకున్నట్టు తీర్చేయండి. కొద్దో సొమ్ము కూడా మీ దగ్గర ఉండకూడదు. అప్పులు తెచ్చినవి మరలా తిరిగి ఇచ్చేయాలి. కొద్దో సొమ్ము ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరి సొమ్ము నీ దగ్గర ఉండకూడదు. అర్థమవుతుందా? మనం భక్తులం, నీతిమంతులం కనుక అప్పులు చేయకూడదు. చేసినా వాటిని వెంటనే చెప్పండి గట్టిగా, అప్పు చేస్తే వెంటనే తీర్చేసేయాలి. ఎవరికి అప్పు ఉండకూడదు. మనం మరలా ఇస్తానని తీసుకొని వచ్చి యేసన్న గారు ఆ మధ్యకాలం ఆయన బ్రతుకున్న రోజుల్లో ఒక జరిగిన సంఘటన చెప్పేవాడు. ఏంటంటే హైదరాబాద్లో జబల్పూర్ నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యారంట ఒకరు. ఈమె ఏం చేసిందో తెలుసా? పక్కింటి ఆమె పెన్నం ఉంటుంది చూడండి, అట్లు పోసుకుని పెన్నం ఉంటుంది, దోశలు ఏమంటారు, దోశలు అట్లా దోశల పెన్నం పక్కింటి ఆమె తీసుకుందంట. ఈమె అయిపోయిన తర్వాత తిరిగి ఇవ్వాలి కదా, ఇవ్వట్లా. ఈమె దగ్గర పెట్టుకుని రోజు దోశలు వేసుకొని తింటా ఉందన్నమాట. పెన్నం బాగుందని దోశలు వేసుకొని తింటా ఉంది రోజు. ఆమె వచ్చి అడిగితే ఇస్తానులేమా, ఏమైనా అరిగిపోయింది ఏంటి నీ పెన్నం, తినేస్తాను అనుకుంటున్నావు ఏంటి అంటా ఉంది. పెన్నం దాని బతికెంత, దాని భాగ్యం ఎంత అండి? ఒక 50 రూపాయలు ఉంటుందా? 30 రూపాయల? 300. ఇప్పుడు పెరిగినట్టుంది. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పేది 25 ఏళ్ళ సంగతి, 25 ఏళ్ళ క్రితం సంగతి అంతే. ప్రైజ్ ది లార్డ్. 30 రూపాయలు 50 రూపాయలు పెడితే వచ్చేది అప్పట్లో. ఇప్పుడైతే 300 అంట. మరి లెక్కలతో సహా చెప్పేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ పెన్నం తీసుకొని వచ్చిందంట అమ్మగారు, ఇంట్లో పెట్టుకుంది. వీళ్ళకి ట్రాన్స్ఫర్ అని ఒక న్యూస్ వచ్చింది గవర్నమెంట్ అధికారుల ద్వారా. వాళ్ళ భర్త జాబ్ చేస్తుంటే ట్రాన్స్ఫర్ వచ్చిందని చెప్తే ఇక ఏమి అన్నీ సర్దుతా ఉంది. వెళ్ళేటప్పుడు ఈ పెన్నం పక్కింటా ఉంది కదా, అమ్మో ఈ పెన్నం మనకెందుకురా బాబు అని ఇచ్చేయాలి కదా. ఆమెకి ఎందుకులో ఇచ్చేది, వాళ్ళ దగ్గర చాలా ఉంటాయిలేని గోని సంచులేసి మూట కట్టేసింది అనమాట. ఆయన వచ్చాడు, భర్త వచ్చాడు. ఎవరు వస్తువులు వాళ్ళకి ఇచ్చేసామంటే అందరు ఇచ్చేసాను, అందరు వస్తువులు ఇచ్చే. ఎవరి దగ్గర మనం అప్పు ఉండకూడదు. ఎవరికైనా అప్పున్న కూడా కట్టేయాలి. ఎవరైనా వస్తువులున్నా మన దగ్గర ఉండకూడదు, ఇచ్చేయమని చెప్తే ఇచ్చేసానని చెప్పింది. అమ్మో ఈ మూట తీసేటట్టున్నాడు మా ఆయన, పెన్నం తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చేటట్టున్నాడు అని చెప్పి ఈమె తీసుకెళ్ళి ఆ పెన్నం ఉండే మూటని అలా లారీలో ఇసిరేసిందంట. కలుక్కుమని నడుము పట్టేసింది. అంతే. ఆ రోజు నుంచి ఆ నడుము నొప్పి నుంచి విడుదల లేదు ఆమెకి. విడుదలే లేదు. ఇక రోజు నడుము నొప్పి కూర్చోలేదు, నిలబడలేదు. తినడం, నిద్రపోవడం, తినడం, పడుకోవడం. ఏమనంటే నడుము నొప్పి, ఏ పని చేయట్లా. చివరికి మనశ్శాంతి లేక అస్థిపంజరంలాగా అయిపోయింది. పడకలోనే ఉండిపోయింది. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ ఇచ్చారు కదండి. అక్కడ యేసన్న గారు సభలు జరుపుతూ ఉన్నారట. వీళ్ళంటి ప్రక్కన ఒక క్రైస్తవుడు, చర్చికి వెళ్ళే క్రైస్తవుడు వీళ్ళతో మీ భార్యకి బాగోలేదు కదా, యేసన్న గారిని ఒక సేవకుడు మీటింగ్స్ పెట్టాడు, ఆయన పిలిపించి ప్రార్థన చేస్తే నీ భార్యకి బాగవుతుంది, ఆయన గొప్ప దైవజనుడు అని చెప్తే యేసన్న గారిని పిలిచారంట ఆ ఇంటికి. ఇది పెన్నం దొంగిలించి తీసుకొని వచ్చిందే, అర్థమవుతుందా మీకు? పెన్నం దొంగిలించి తీసుకొని వచ్చిందే ఆమె ఇంటికి పిలిచారంట యేసన్న గారిని. ఏది నీ భార్య అంటే, అయ్యా మంచంలో పడింది చూడు బాబు, ఆమె కొరకు ప్రార్థన చేద్దాం, అందరు కళ్ళు మూసుకొని మోకరించండి అని మోకాళ్ళ మీద పెట్టి యేసన్న గారు ప్రార్థన చేస్తుంటే యేసన్న గారి కళ్ళ ముందు పెన్నం తిరుగుతూ ఉందంటండి. మీకు అర్థమవుతుందండి? కళ్ళ ముందు పెన్నం తిరుగుతుందంట. ఏది? దోశల పెన్నం. యేసన్న గారు ఏంట్రా పెన్నం తిరుగుతుంది, ఎవరైనా పెన్నం తిప్పుతున్నారు చేతితో అనుకొని కళ్ళు తెరిచి చూస్తే అందరూ ప్రార్థనలో ఉన్నారు. ఏ సాతాను పో,
యేసునామములో ఆజ్ఞాపిస్తున్న పో మర్యాదగా. ఈ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న దోషమా, అపవిత్రత పో, విడిచిపో అని గద్దిస్తుంటే మరలా పెన్నం తిరుగుతుందంట. కళ్ళ ముందు ఆయనకు పెన్నం కనపడుతుందంట. మూడోసారి గద్దించిన కూడా అలా కనపడితే కళ్ళు తెరిచి చూసి వాళ్ళ భర్తను పిలిచాడంట. ఏమయ్యా మీ ఇంట్లో పెన్నం ఏమైనా ఉందని అడిగాడంట. ఎందుకు లేదండి, పెన్నం ఎందుకు లేదు, ఉందండి బాబు అంటే వీళ్ళ భార్య వింటా ఉంది ఆ మాటలు. అరే పెన్నం సంగతి ఈయనకంటే తెలుసు, నేను అక్కడ కొట్టేసే కదా, ఆ ఊర్లో కొట్టేసి తీసుకొని వచ్చి ఈయనకి ఎలా తెలుసా అని ఆమెకు అప్పుడే గుండెల్లో భయం స్టార్ట్ అయింది. భర్తను పిలిచింది. ఏంటంటే ఆ పెన్నం సంగతి, ఇదిగో ఆ సంచిలో మూట కట్టి పెట్టినా ఆ పెన్నం అవుతుంది, ఇది నిజంగా గొప్ప దైవజనుడు యేసన్న గారు అని చెప్పి ఇంకా తీయలేదంటది. అలాగే ఉంది ఇంట్లో, తీసుకెళ్ళిన బస్తా అలాగే ఉంది, తీయలేదని. ఆ సంచిలో ఉంది, తీయమని చెప్తే తీశాడంటండి. యేసన్న గారు అడిగారంటే ఎక్కడిది మీకు ఈ పెన్నం అని. బెక్కమోహం వేసుకొని చూశాడంట, మీలాగే. నిన్నే అడిగేది బ్రదర్, ఎక్కడిది ఇదే. భర్త వాళ్ళ భర్త ఆయన భార్యని అడిగి ఎక్కడిది ఇది అంటే పలానాలు వస్తుంది. మర్యాదగా చెప్తున్న పరిశుద్ధాత్మునికి ఏది మరుగైంది లేదు. ఆయనకి సమస్తం తేటగా తెలుసు. తీసుకెళ్ళి దీన్ని హుస్సేన్ సాగర్లో ఇసిరి కొట్టురప్పన్నాడంట. ఆ ప్రార్థన చేయండి మీరు, అయిపోయిన తర్వాత ఇసిరి కొడతాను. లేదు నేను ఇక్కడ ఉండగానే నువ్వు తీసి పడేసి రావాలని చెప్పాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న గారు చెప్పిన మాట ఆయన చెప్పినట్టుగా చేసి ఆ పెన్నం తీసుకుని ఎప్పుడైతే హుస్సేన్ సాగర్లో ఇసిరి కొట్టాడో ఈమె దిగ్గులు లేచి కూర్చుందంటండి. ప్రైజ్ ది లార్డ్. దాంతో వచ్చినటువంటి ఆ దురాత్మ, ఆ భయంకరమైనటువంటి శోధన, దోషం, అపవిత్రత పెన్నంతో పాటు వచ్చింది. అందుకని దొంగిలించిన వస్తువు ఏది ఉండకూడదు, కుదవస్వం ఏది ఉండకూడదు, అక్రమంగా తీసుకున్న సొత్తు కూడా నీ ఇంట్లో ఉండకూడదు, అప్పు చేసిన డబ్బులు నీ ఇంట్లో ఉండకూడదు. తిరిగిచ్చేయి. నువ్వు భక్తుడు అయితే చేసిన అప్పు తీర్చేయి. ఏంటి పాస్టర్ గారు ఇలా చెప్తున్నారు మీరు? అప్పులు చేయండి, ముందున్న వాటి కోసం వేగిరపడండి, వెనుకున్న వాటిని. ఒక ఆమె చెప్తుంది ఈ వాక్యం నాకు. ఏంటమ్మంటే వెనుకున్న అప్పులన్నీ మర్చిపోయి క్రొత్త అప్పుల కోసం పరుగులు ఎత్తాలని. ఇలాంటి పనులు చేస్తుంటారు విశ్వాసులు. అప్పులు చేసి తీర్చరు. వాళ్ళు మర్చిపోతారు, అడిగి. కొంతమంది అప్పు చేస్తారా, దిక్కున్న చోట చెప్పుకోమంటారు. మరలా అడిగేటప్పుడేమో ఎంత విధేయతో కాళ్ళ వరకు సాగిల పడతారు, కానీ కట్టేటప్పుడు మాత్రం పొరపాటున తగ్గింపు ఉండదు. దొంగిలించిన వస్తువు ఉండకూడదు, అప్పు చేయకూడదు, చేస్తే వాటిని తీర్చేయాలి. ఎవరైనా భక్తిహీనుల్లాగా ఉంటే, అప్పు చేసి తీర్చకుండా ఉన్నారంటే వాడు భక్తిహీనుడు అని అర్థం. దేవుని వాక్యం చెప్పకనే చెప్తుంది, నీతిమంతులకి కొంచెమైనా భక్తిహీనులు ఉన్న సమృద్ధి కంటే నీతిమంతుల దగ్గర ఉన్న కొంచెమే శ్రేష్టం. ఉన్నదాంతో తృప్తిగా జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. లేని వాటి కోసం ఆరాటపడడం అనవసరం, ప్రాకులాడడం అనవసరం. మన దగ్గర ఏది ఉందో దాంతో సరిపెట్టుకుందాం. దేవుణ్ణి అడగండి, ఆకాశపు వాక్యంలో విప్పి దీవెనలు మీ మీద కుమ్మరించబోతున్నాడు. మీరు చేసిన అప్పులన్నీ దేవుడు తీర్చునుగాక. ఈ దేశం మీద, రాష్ట్రం మీద ఉన్న అప్పంతా దేవుడు తీర్చునుగాక. మన దేశమే అనేక దేశాలకు అప్పిచ్చేటట్లుగా మన దేశాన్ని సమృద్ధి గల దేశంగా మార్చునుగాక. హల్లెలూయా. అప్పుల సమస్యలన్నిటి నుండి దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. ఎవరు ఏ అప్పుల సమస్యల్లో ఉన్నారో, అప్పు తీర్చలేని భక్తిహీనులుగా ఉంటే తీర్చేంత సమృద్ధినిచ్చి నీతిమంతులుగా మార్చునుగాక. నీతిమంతులు ఆశించింది దొరుకుతుంది, భక్తిహీనులు ఆశించిన వారికి దొరకదు. నీతిమంతులు ధైర్యంగా ఉంటారు, భక్తిహీనులు భయంతో ఉంటారు. నీతిమంతులు మంచి విషయాలు ఉపదేశిస్తారు, భక్తిహీనులు దూషణ మాటలు మాట్లాడుతూ చెడు విషయాల్ని తెలియపరుస్తుంటారు, కదులుచున్న సముద్రంలా ఉండి.
నీతిమంతులకు కొంచెం ఉన్నా అది శ్రేష్టకరమైంది. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకుండా ఉంటారు. ఒకవేళ నీవు భక్తిహీనమైన మార్గాల్లో ఉంటే నీతి మార్గాల్లో నడిపించండి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. సర్వశక్తి గల దేవుడు మిమ్మల్ని నీతి మార్గాల్లో నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులకి వాళ్ళు ఆశించింది వారికి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడంతే. చూడండి, బైబిల్లో 2 భార్య భర్తలు నీతిమంతులుగా ఉన్నారు. లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వాక్యం. వీరిద్దరు, జకరియా ఎలిజబెతులు ఇద్దరు సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధులను అనుసరించుచు నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. భార్య భర్తలు ఇద్దరు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారు? గట్టిగా చెప్పండి. కుటుంబంతో పాటు దేవుని సన్నిధికి వస్తూ వాక్యాలు వింటూ వాక్యానుసారంగా బ్రతుకుతూ ఇద్దరు నీతిమంతులే. కొన్ని ఇళ్లలో భార్య చాలా ప్రార్థన పూర్వకంగా ఉంటుంది, భర్త భక్తిహీనుడిగా ఉంటాడు. కొన్ని ఇళ్లలో భర్తలు చాలా భక్తిగా ఉంటే భార్యలు భక్తిహీనురాల్లాగా ఉంటారు. భార్య భర్తలు ఇద్దరు చర్చికి వచ్చే వాళ్ళైతే ఇద్దరు నీతిమంతులుగానే ఉండండి. కుటుంబంతో పాటు దేవుని సన్నిధికి వస్తే అందరు నీతి మార్గాల్లోనే నడవండి. భక్తిహీనులుగా ఉండొద్దు, నీతిమంతులుగానే జీవించండి. భార్య భర్తలు ఇద్దరు నీతిమంతులే. వారు దేవుని సన్నిధిలో ప్రార్థించారు. వాళ్ళకి పిల్లలు లేరు, ప్రార్థించారు, ఆశపడ్డారు చక్కటి పిల్లలు కావాలని. వాళ్ళు నీతిమంతులు కనుక వాళ్ళు ఆశించినట్లుగానే దేవుడు ఒక చక్కటి కుమారుని వారికి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు నీతిమంతులు కనుక ఆశించింది వాళ్ళకి దొరుకుతుంది కనుక. ఒకవేళ మీకు సంతానం లేకపోతే దేవుడు మీకు చక్కటి పిల్లల్ని దయచేయునుగాక. నీతిమంతులుగా జీవించండి, చక్కటి పిల్లల్ని ఇస్తాడు. ఆ పిల్లలు ఎలాంటి వారో తెలుసండి? మండుచు ప్రకాశించుచున్న దీపం. యోహాను ఎవరంట? మండుచు ప్రకాశించే దీపం. యోహాను ఎవరో తెలుసా? ప్రభు దృష్టిలో గొప్పవాడు. ఎవరి దృష్టిలో? మనుషుల దృష్టిలో గొప్పవాళ్ళు అయ్యేదానికి తలకిందులు పెట్టి తపస్సు చేస్తుంటారు కొంతమంది. మనుషుల ద్వారా మంచి పేరు సంపాదించుకోవాలని ఏదేదో చెప్తూ తిరుగుతుంటారు. మనం మంచోళ్ళం అనిపించుకునే దానికి అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. అన్నం ఉడికిందా లేదని చూసేదానికి ఒకే ఒక చెప్పండి, ఒక మెతుకు అలా పట్టుకొని చూస్తే చాలా అన్నం అంత ఉడికిందా లేదని చెప్పేదానికి. మంచోడా కాదనేది మాట, ప్రవర్తన, ఆలోచన బట్టి చెప్పేయచ్చు. చూపుల్ని బట్టి, ఆలోచనలు బట్టి, తలంపులను బట్టి చెప్పేయచ్చు మంచోళ్ళ కాదా అనేది. మనం రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. మన మాట, మన ప్రవర్తన, మన ఆలోచన చెప్తుంది మంచోళ్ళ కాదనే విషయం. ప్రైజ్ ది లార్డ్. దేవుని దృష్టిలో గొప్పవాడు. పుట్టిన కుమారుని ఎలాంటి కుమారుని ఇచ్చాడో తెలుసా? దేవుడు ఆయన దృష్టిలో గొప్పవాడుగా ఉండే కుమారుని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మండుచు ప్రకాశించే దీపం వలె ఉండే వ్యక్తిని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ పిల్లలు ఉంటారు, ఏం ప్రయోజనం? తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెచ్చిపెట్టే పిల్లలు ఏం ప్రయోజనం? నడిపించే వాళ్ళని బాధ పెట్టే పిల్లలు ఏం ప్రయోజనం? దేవుని కోసం ప్రకాశించాలి కదా, దేవుని కోసం మండాలి కదా, దేవుని కోసం ప్రజ్వరిల్లాలి కదా, కుటుంబ గౌరవాన్ని కాపాడేటట్లుగా నడవాలి కదా. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులని బజార్కి ఇడ్చే పిల్లలు ఉంటారు. అమ్మాయి, అబ్బాయి, మీ అబ్బాయా చాలా మంచివాడు అనుకున్నా, ఇంత ఘనకార్యాలు చేస్తాడు అనుకోలేదని కన్న తల్లిదండ్రులను నిందించేదానికి పిల్లలు కారకులు అవుతుంటారు. అలా చేయొద్దు. మంచి దేవుని దృష్టిలో గొప్పవాళ్ళుగా, మంచి వాళ్ళుగా పేరు పొందాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని కోసం ఎప్పుడు మండుచు ప్రకాశించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
తల్లిదండ్రులకు అవమానాలు తెచ్చిపెట్టదు ఎవరైనా. ప్రజ్వరిల్లే దీపాలుగా ఉండండి, ప్రకాశించే దీపాలుగా ఉండండి, ప్రభు మార్గాల్ని చక్కబెట్టే వ్యక్తులుగా ఉండండి. తండ్రుల హృదయాల్ని పిల్లల తట్టుకు తిప్పేటువంటి ఒక ప్రత్యేకత కలిగి ఉండండి. దేవుని ఆత్మతో నింపబడిన కుమారుడు, దైవాత్మ అతని మీద ఉంటుంది, ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఏలియా యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ అతని మీద ఎప్పుడు నిలిచి ఉంటుంది. నీతిమంతుల మార్గాన్ని అనుసరించి నడుచుకోండి అని ఎప్పుడు బోధిస్తూ ఉంటాడు. అవిధేయులైన వారికి ఆయన ఎప్పుడు బోధించేది ఏంటో తెలుసా? నీతి మార్గాల్లో నడవండి, నీతి మార్గాల్లో ప్రవర్తించండి, నీతి మార్గాల్లో జీవించండి, నీతిమంతులుగా జీవించండి. అవిధేయులైన వారి హృదయాలని నీతిమంతుల వైపు త్రిప్పుతుంటాడు. అలాంటి కుమారుని ఇచ్చాడు నీతిమంతులైన తల్లిదండ్రులకు. చెప్పలు కొడదామా గట్టిగా? మీరు నీతిమంతులైతే మీ పిల్లలు మండేటువంటి జ్వాలలుగా మార్చబడుదురుగాక. మీ పిల్లలు దేవుని దృష్టికి గొప్పవాళ్ళుగా మారుదురుగాక. మీ పిల్లలు పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. మీ పిల్లలు ప్రభు మార్గాల్ని చక్కబెట్టే పిల్లలుగా మార్చబడుదురుగాక. మీ పిల్లలు అవిధేయులైన వారిని నీతిమంతుల వైపు నడిపించెదరుగాక. హల్లెలూయా. మీ పిల్లల ద్వారా అనేకులు సంతోషించెదరుగాక. తల్లిదండ్రులైన వారు సంతోషించెదరుగాక. అతడు పుట్టినందువల్ల అనేకులు సంతోషించారు, నీకు మహదానందం కలుగుతుందని దేవదూత జకర్యాతో చెప్పింది. తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించే పిల్లలుగా, అనేకులకు సంతోషాన్ని కలిగించే పిల్లలుగా మీ పిల్లలు మార్చబడాలంటే తల్లిదండ్రులైన వాళ్ళు దేవుని దృష్టిలో ఇద్దరు ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. భక్తిహీనులుగా ఉంటే మీ పిల్లల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. భక్తిహీనులుగా ఏ తల్లిదండ్రులు ఉండొద్దు. దేవుని సన్నిధికి వచ్చిన తల్లిదండ్రులు ఎవరైనా సరే నీతిమంతులుగా జీవించండి. మీరు ఆశించింది దేవుడు మీకు దయచేయునుగాక. యెషయా గ్రంథం 53:11. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించును, తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము అనేకులను నిర్దోషులుగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతులు వాళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే జనుల దోషాలు భరించడం, ఇతరుల దోషాల్ని భరించడం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తుని గురించిన ప్రవచనాలు ఇవి. ప్రజలందరి దోషాలు భరించాడు ఆయన. తనకున్న అనుభవ జ్ఞానము చేత దోషులుగా ఉన్న వాళ్ళని నిర్దోషులుగా చేశాడు. తనకున్న అనుభవ జ్ఞానం వలన. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. నీతిమంతులైన వారు భరించేటువంటి ఒక ఆత్మ వారిలో ఉంటుంది. ఇతరుల తప్పులు, ఇతరుల దోషాలు, ఇతరుల చేసినటువంటి విరోధమైన పనులు భరించే ఒక ఆత్మ ఉంటుంది వాళ్ళలో. కొంతమంది అసలు భరించలేదు, సహించలేదు, పొరపాటున భరించరు, సహించరు. ఒక భారభరితమైన ఆత్మ ఉంటుంది నీతిమంతుల్లో. యేసుప్రభుని గురించి ప్రవచనాలు ఉన్నాయి కదా, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉందని. భరించే ఒక ఆత్మ తల్లిదండ్రుల పిల్లల గురించే కాదు, ఇతరుల విషయాల్లో కూడా కొన్నిసార్లు భరించేటువంటి, సహించేటువంటి ఒక మనసు ఉంటుంది. కొంతమంది అసలే సహించరు కొన్ని విషయాలు. దోషాల్ని భరించే ఒక ప్రత్యేకత నీతిమంతులకే ఉంటుంది. అలాగే తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయడం. చూడండి, పాప మార్గాల్లో జీవించే వాళ్ళు పరిశుద్ధమైన మార్గాల వైపు నడిపిస్తారు అనుభవ జ్ఞానం ద్వారా. ఆయనకున్న అనుభవ జ్ఞానం వలన అనేకులని నిర్దోషమైన మార్గాల్లో నడిపిస్తూ వచ్చాడు.
మంచి మార్గాల్లో మనం ప్రజల్ని నడిపించాలంటే నీతిమంతులుగానే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అన్నిటిని భరించి సహించాలంటే నీతిమంతులుగానే ఉండాలి. భక్తిహీనులు అయితే భరించలేరు, సహించలేరు. కొన్నిటిని మీరు సహించలేకపోతున్నారంటే నీతి మార్గాల్లో లేరని అర్థం. ప్రతిదీ మనం భారభరితమైనటువంటి విశాల హృదయంతో భారాన్ని భరించే వ్యక్తులుగా ఉండాలి. అనేకులను మంచి మార్గాలు దోషులుగా ఉన్న వాళ్ళని నిర్దోషులుగా చేయాలి అనుభవ జ్ఞానం చేత. యేసు ప్రభువులో ఏ తప్పు లేదు, ఏ దోషం లేదు, ఏ పాపం లేదు. ఆయనలో తప్పులు వెతికారు, ఒకటి దొరకలేదు. దేవదూషణ చేసేవాడని భక్తిహీనులందరూ ఆయన మీద నేరం మోపారు. దానియేలులో ఏ తప్పు లేదు, భక్తిహీనులందరూ నేరం మోపారు. ఏ పొరపాటు లేదు. ప్రార్థన చేసే ఒక అలవాటు ఉంది ఆయనకి. తప్పులు చేయడు, దొంగతనం చేయడు, నరహత్యలు చేయడు, వ్యభిచారం చేయడు, రాజ్యంలోని వస్తువులను దోచుకోడు, దొంగలాగా ఉండడు, యథార్థవంతుడు అంతే. కానీ భక్తిహీనులందరూ నింద మోపారు ఆయన మీద. ప్రార్థించేవాడని మిగతా విషయంలో ఏ విషయంలో నింద మోపేదానికి లేదు ఆయన మీద. ప్రియ సహోదరులారా, నువ్వు భక్తిహీనుడిగా ఉంటే భరించలేవు, భక్తిహీనుడిగా ఉంటే సహించలేవు, భక్తిహీనుడిగా ఉంటే దోషుల్ని నిర్దోషులుగా చేయలేవు. నీతిమంతుడైన వాడే ఇలాంటి మంచి పనులు చేసేది. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతులైన మన ద్వారా ఎంతమంది దోషులుగా ఉన్నారో వాళ్ళందరూ నిర్దోషులుగా మార్చబడి దేవుని రాకడకు సిద్ధపరచబడుదురుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు నీతిమంతుడు. ఆయన అనేకుల ఆకలి తీర్చాడు, అనేకుల రోగాల్ని తొలగించాడు, అనేకుల సమస్యల నుండి విడిపించాడు, అనేకుల పాప భారాన్ని భరించి అనేకుల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాలని పునరుద్ధానపు శక్తితో తిరిగి లేచాడు. ఇదిగో పునరుద్ధానుడు యేసయ్య మన మధ్యలో సంచరిస్తున్నాడు. పునరుద్ధానుడైన యేసయ్య ప్రతి ఒక్కరిలో భక్తిహీనత తొలగించునుగాక, నీతిమంతులుగా మార్చునుగాక. హల్లెలూయా. మన అవసరాలన్నీ నీతిమంతుడైన యేసయ్య తీర్చునుగాక. మన ఆకలి బాధలు తీర్చునుగాక, బలహీనతల నుండి విడిపించునుగాక, రోగాల నుండి విడిపించునుగాక, వ్యాధుల నుండి విడిపించునుగాక, పేదరికం దరిద్రత నుండి విడిపించునుగాక. నీతిమంతుడైన యేసయ్య తన అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా మార్చునుగాక. ఆయన సన్నిధిలో నిలిచిన మనలందరినీ నిర్దోషులుగా మార్చి ఆయన రాకడలో ఆయన ఎదుట నిలవబెట్టునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య నీతిమంతుడు కనుక ప్రార్థించి అనేకుల ఆకలి తీర్చాడు, అనేకుల సమస్యల నుండి విడిపించాడు, అనేకుల్ని ఇబ్బందుల నుండి విడిపిస్తూ వచ్చాడు. ఆయన నీతిమంతుడు కనుక. చివరికి ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 13:49 వాక్యాన్ని చదవండి. మత్తయి సువార్త 13:49. మంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిరి. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పాను. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అను వారు ఇతని సహోదరులు కారా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
నీతిమంతులు తండ్రి రాజ్యములో ప్రకాశించుచున్నటువంటి సూర్యుని వలె, ప్రజ్వరిల్లుతున్న సూర్యుని వలె ఉంటారనే మాటలు ఉంటాయి. నీతిమంతులు తండ్రి రాజ్యంలో, ఆ మాటలు చదవండి ఒకసారి. తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతిమంతులు ఎలా ఉంటారంటారు? తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు. భక్తిహీనులైతే పాతాళంలో ఉంటారు, నీతిమంతులైతే పరలోక రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతుంటారు. మరోసారి చదవండి, 43వ వాక్యం 13:43 చదవండి. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారు. నీతిమంతులందరూ పరలోకంలో ఉంటారు, భక్తిహీనులందరూ పాతాళంలో ఉంటారు. పరలోక రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లాలనుకున్న వాళ్ళు గట్టిగా ఆమేనని చెప్పండి. కుడి చేతిని పైకెత్తి గట్టిగా చెప్పండి. పాతాళంలోకి వెళ్ళి కాలిపోవాలనుకున్న వాళ్ళు చెప్పండి. పాతాళంలోకి వెళ్ళి మేము కాలిపోవాలనుకున్న వాళ్ళు ఆమెను చెప్పండి. ఎవరు చెప్పరు, పాతాళంలోకి ఎవరు వెళ్ళాలనుకోరు. మనమంతా ఎక్కడ ఉండాలి? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. తండ్రి రాజ్యంలో ఉండాలి. ఈ సంఘ బిడ్డలందరినీ నా దేవుడు నీతిమంతులుగా మార్చి తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశింపచేయునుగాక. సూర్యుని వలె మనం తేజరిల్లుదుముగాక. మనలందరినీ పరలోక రాజ్యానికి దేవుడు సిద్ధపరచునుగాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరు పాతాళాన్ని తప్పించుకొందురుగాక, పరలోక రాజ్యంలో చేర్చబడుదురుగాక. హల్లెలూయా. తేజరిల్లాలి, ప్రజ్వరిల్లాలి, మండుతూ ఉండాలి, ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండాలి. అతని కిరీటం అతని మీద తేజరిల్లుతుందనే మాట రాయబడి ఉంటుంది. కీర్తనకారుడు రాసేటప్పుడు అతని తల మీద ఉన్న కిరీటం తేజరిల్లుతూ ఉంటుందని, నీ మార్గాల మీద వెలుగు తేజరిల్లుతూ ఉంటుందని, నీ వెలుగు ఎప్పుడు తేజరిల్లుతూ ఉంటుందని. నీతిమంతులైన ప్రతి ఒక్కరూ సూర్యుని వలె తండ్రి రాజ్యంలో తేజరిల్లుతుంటారు. దానికోసం మనం సిద్ధపరచబడాలంటే ప్రతిరోజు నీతి మార్గాల్లో నడవాలి, నీతిమంతులుగా మార్చబడాలి. ఏ ఒక్కరు విడిచిపెట్టబడకూడదు. ఒక సేవకునిగా నేను కోరుకుంటున్నా, మీరు ఎవ్వరు విడిచిపెట్టబడకూడదు. మనమంతా పరలోక రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశించదుము గాక, తేజరిల్లుదుము గాక. అలా మనల్ని నీతిమంతులుగా దేవుడు మార్చును గాక. హల్లెలూయా. నీతిమంతులు ఆశించింది వారికి దొరుకుతుంది. ప్రియ సహోదరులారా, మీరు భక్తిహీనులుగా ఉంటే ఈరోజే మనసు మార్చుకొని నీతిమంతులుగా మార్చండి ప్రభుని అడగండి. మన నీతి మనకు అడిగినవన్నీ మనకి ఇస్తుంది. మన నీతి ధైర్యంగా మనల్ని నడిపిస్తుంది. మనం అనుసరించే నీతి మంచి విషయాలను బోధింపజేస్తుంది. మనం ఆశించిందే యేసయ్య మనందరికీ దయచేయునుగాక. జకరియా ఎలిజబెత్లకు ఎలాంటి కుమారుని ఇచ్చాడో నీతిమంతుల పిల్లలు అలా మార్చబడుదురుగాక. నీతిమంతుడైన యేసయ్య అన్ని ఎలా భరించి నిర్దోషులుగా అనేకుల్ని మార్చాడో ఆ భరించి సహించే మనస్సుని యేసయ్య మనకు దయచేయునుగాక. నీతిమంతులైన వారిని పరలోక రాజ్యంలో తేజరిల్ల చేసే దేవుడు మనలందరినీ పరలోక రాజ్యానికి సిద్ధపరచునుగాక. కొద్ది మాటలు మీ వినికిడిలో స్థిరపరచునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.